దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? మీరందరూ ప్రార్థనలో ఉంటున్నారా? దేవుని సన్నిధిలో గడపాలనే కదండి ఉదయకాల ప్రార్థనలు, ఆరాధనలు. ఏదో వాగ్దానం ఇచ్చేస్తున్నామని కాదు, కానీ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దయాదాక్షిణ్యం, పూర్ణత, ఆయన కృప నీ ఇంటికి, నీకు ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు దేవుడు. రోజు దేవుని వర్తమానాలు వినడానికి, ప్రార్థనలు ఉంటాయి. చెత్త చెదారం చూడడానికి కాదు, సెల్ ఫోన్ రోజులు అంతా చెత్త అయిపోతుంది. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, మీరందరూ సోషల్ మీడియా, మొబైల్ చూస్తున్నారు. దేవుని మాటలు వినండి, దాన్ని దేవుని కొరకు వాడుకోండి. వ్యర్థమైన వాటిని చూడకండి. వ్యర్థమైనవి మీ జీవితాన్ని పాడు చేస్తాయి. మీ మనసుని లోకాశ వైపు, శరీరాశ వైపు, పాపం వైపు తిప్పుతాయి. దేవుని మాట జీవం కలిగింది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరు ఉంటే రక్షకుడైన యేసుకి మీ హృదయాన్ని ఇవ్వండి. క్రీస్తుకు సమర్పించుకోండి. కొత్త జీవితం, నూతన కృపతో నింపబడతారు. ఈరోజు మీరు ఏ స్థితిలోనూ ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. అద్భుతమైన మాట. 105 కీర్తన 42వ వచనం. ఏలయనగా తన పరిశుద్ధ వాగ్దానం తన సేవకుని అబ్రహాముకు జ్ఞాపకం చేసుకొని. 43వ వచనం. ఆయన తన ప్రజల సంతోషంతో తను ఏర్పరచుకున్న ఉత్సాహంతో వెలుపలికి రప్పించండి. 42, 43లో చూస్తే తాను ఏర్పాటు చేసుకున్న ఉత్సాహంతో బయట తీసుకొచ్చాడు. ఎందుకు? వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట ఇచ్చాడంటే మాట కట్టుబడి ఉంటాడు ఆయన కదండి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని తన ప్రజలని ఉత్సాహంతో, సంతోషంతో బయట తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆయన యేసయ్య రక్తంలో కడగబడిన ఆయన బిడ్డలుగా చేర్చబడి, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా బ్యాప్టిజం పొంది, మారు మనసు పొంది, యేసయ్య రక్తంలో కడగబడి మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు యేసయ్యకి ఇచ్చిన వాగ్దానం ఎందరూ ఆయనను అంగీకరిస్తారు వాళ్ళందరికీ ఆయన కుమారులు. అందుకని ఆయన రక్తం వలన మనకి జీవం, పాపక్షమాపణ, నిత్య జీవం. చూడండి, ఈరోజు అబ్రహాం వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని బయట తీసుకొచ్చాడా? నీ పట్ల కూడా ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేది నమ్ముతున్నావా? నీ పట్ల కూడా నెరవేరబోతుంది, నా పట్ల కూడా నెరవేరబోతుంది. 50 దినాలు ఇచ్చిన 7 వాగ్దానాలు నెరవేరబోతుంది. ధైర్యంగా ఉండండి, మంచిగా ప్రేయర్ చేసుకోండి, ప్రభు తట్టు చూడండి. మీరు క్రీస్తుకు దగ్గర ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు ఇచ్చిన మంచి మాట, అవును అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, అవునయ్యా ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తెచ్చావు. మాకు ఇచ్చిన విలువైనది యేసయ్య రక్త బలియాగం ద్వారా ఎందరు ఆయనను అంగీకరిస్తారు మీ బిడ్డలుగాను, మీకు ప్రియులుగాను మమ్మల్ని చేర్చుకున్నావు. కాబట్టి మా పాపాలు క్షమించబడ్డ, ఏ రోగం ఉన్నా, ఏ శాపం ఉన్నా, ఏ కోర్టు కేసు ఉన్నా, ఏ మానసిక ఒత్తిడి, ఏ అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఏ రాష్ట్ర దేశాల్లో ఉన్న వారికి విడుదల నీ వాగ్దానాన్ని బట్టి నాయన వారి విడుదల పొందుదురు కాక. ప్రతి విషయంలో గర్భాలు లేని గర్భాలు తెరవబడి, అప్పుల, ఆర్థిక, మానసిక సమస్య విడుదల పొంది, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయాల్లో అభివృద్ధి, వారి మీద అబద్ధ అన్యాయం కేసులు కొట్టివేయబడి, మోసం నుండి విడిపించబడి, ఎవరి కుటుంబ సమస్యలతో ఉన్నారు విడుదల పొంది, వారికి ఎవరు డబ్బు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఇవ్వట్లేదు, వారికి భయం పుట్టించి వారు డబ్బు రిటర్న్ ఇవ్వడానికి, మధ్యవర్తులకు ఎందులో మిగిలిన విడిపించి అందరి పట్ల గొప్ప కార్యం చేసి మీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి ఉజ్జీవింప చేయమని, ఆశీర్వదించమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ప్రతి దినం ఉదయం సాయంత్రం లైవ్లో పాల్గొనండి. మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి. ఎవరు బెల్లంపల్లి శనివారం రండి. శనివారం అద్భుతమైన సభ. ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లిలో, కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హైతనగర్ దగ్గర 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలారా, డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులు మరి మిర్యాలగూడలో సభలు కదండి. మిర్యాలగూడ మీ అందరికీ తెలుసుగా, నల్గొండ దగ్గర మిర్యాలగూడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందండి, ప్రార్థించండి మిర్యాలగూడ సభల కోసం. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ప్రైజ్.